అమెరికాని ప్రసన్నం చేసుకోవడమా లేకపోతే అమెరికాతో తలనొప్పి రాకుండా కప్పం కడతారు. కానీ అరబ్ దేశాలు బోల్డ్ అని వందల వేల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి అమెరికన్ సంస్థలో పెట్టుబడులు పెడుతుంటాయి. అందుకనినే వాళ్ళ విషయంలో ఎక్కువగా ఇబ్బంది పడదు, ఇబ్బంది పెట్టదు అమెరికా. మొన్న ఆయిల్ అప్పుడు ఇబ్బంది పెట్టబోతే బైడెన్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పినాయి అప్పుడు అరబ్ దేశాలని కూడా. అది పక్కన పెడితే ఇప్పుడు ఖతార్ దేశం తాజాగా అమెరికాలో $500 బిలియన్ పెట్టుబడి పెడతామని ముందుకు వచ్చింది. $450 మిలియన్ సంబంధించినటువంటి ఎయిర్ప్లేన్ ఖతారీ రెజిమ్ స్క్వాడ్రన్కి సంబంధించినటువంటి ఇష్యూని ఓకే చేసింది. అంటే ఓ రకంగా అక్కడ ఇబ్బంది లేకుండా, అంటే అమెరికాకి ఆ డబ్బులు ఇస్తున్నంతసేపు అమెరికా ఖతార్ విషయంలో జోక్యం చేసుకో, ఖతార్ ఈ తీవ్రవాదులకు అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా సొమ్ములు కలెక్ట్ చేసి అవన్నిటి ఈ సంస్థలకి, అది స్వచ్ఛంద సంస్థల పేరుతో ఇచ్చేస్తూ ఉంటుంటుంది. అది తెలిసి కూడా సహకరిస్తుంది అన్నమాట.